హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అయిపోకుండా బాగున్నాను అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా. మా ఇక్కడ హైదరాబాద్కి మలక్పేట్ మార్కెట్కి వచ్చేస్తాం మనం. వచ్చేసి ఉల్లిగడ్డలు మార్నింగే సేల్ అయిపోయాయి. ఏమంటారు దాన్ని, ఇది అంటారు కదా, వేలం అనుకుంటా. వేలంలోనే ఉంటుంది. సో మార్నింగ్ అయిపోయింది. నైట్ రెస్ట్ తీసుకున్న రూమ్ చూపిస్తా. అదే మనం నైట్ రెస్ట్ తీసుకున్న రూమ్. నైట్ ఇడికి రావడానికి మనకు 2 అయింది. సో అది ప్యాకెట్లు మూసి బ్యాక్ సైడ్ మొత్తం ఎర్రగా అయింది. ఇస్తుందా మేబీ కొంచెం పెయిన్ వస్తుంది అది. సో వెళ్దాం, మీకు ప్యాకెట్లు చూపిస్తా. ఇక్కడ నుంచి ఇవన్నీ సేల్కి వచ్చినాయి. ఇవి మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆనియన్స్. ఇవన్నీ వీటికి రేటు బాగుంటుంది. ఈరోజు ఇవి 1400-1700 క్వింటల్. రేటు బాగుంది వీటివి. ఇవి వచ్చేసి మనవి. చాలా లాసే. మొత్తం 1,10,000 వరకు పెట్టుబడి అయింది. దీనికి వచ్చిన ఈరోజు పలికిన ధర వచ్చేసి 850 రూపాయలు. ఇంత మంచి గడ్డలు నిజంగా రైతులకు మాత్రం ఏం లాభం లేదు, మొత్తం లాసే. పెట్టుబడి 1,10,000 అయింది మాకు. ఏం పైసలు వస్తాయో ఏంటో. ముందు చల్లిపెళ్ళి వస్తుంది. చాలా ఆశలు పెట్టుకున్నాం వీటి మీద, కానీ అవ్వలేదు. డిసప్పాయింట్ అయ్యా కొంచెం. చూద్దాం ఇక, ఇంకా చూపిస్తా. ముందున్నాయి ఇంకా. నేను వీడియో తీసుకుంటే ఇలా చూస్తూ వెళ్తారు అందరు ఏం చేస్తుండే. ఇవన్నీ మనవే. ఇది ఉంది కదా 150 ప్యాకెట్లలో ఈ రకం పెద్ద గడ్డలు 86, మొత్తం 150. దీంట్లో ఈ రకం 86. ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి ఇవన్నీ మనవే. ఈ ప్యాకెట్ మనదే. ఎంత 151 kgs. 51, 52, ఇది 54. 3 అయితే వీడికి 52. పట్టి అయిపోయింది, క్యాష్ ఇచ్చేశారు. ఇక రిటర్న్ వెళ్తున్నాం ఇంటికి. మిర్చి బాగుంది, బయటికి వెళ్తాం. రిటర్న్ వెళ్తున్నాం. ఈ సౌండ్ బాగా వస్తుంది. అమ్మో, దమ్దం అయిపోయింది మొత్తం. 1 ఎకరా వేసిన ఉల్లిగడ్డలకి వచ్చిన డబ్బులు 50,000. దాంట్లో కిరాయిలు, కటింగ్లు అన్నీ పోగా మన చేతిలోకి వచ్చింది 43,000. నేను పెట్టిన పెట్టుబడి 1,00,000 దాటింది. 2 ఎకరాలు వేసాం, ఇంకా ఎకరా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా కూలోళ్ళకే సరిపోదు అది. బాగా వస్తుంది. డైరెక్ట్ తాండూరులో కలుద్దాం. యాక్చువల్లీ నేను మర్చిపోయా, తాండూరుకి వచ్చే వరకే నేను వీడియో తీస్తున్నా అని మర్చిపోయా. మా అన్న వచ్చాడు, వచ్చి తాండూరు నుంచి వేసుకొచ్చాడు. మన బైక్ తీసుకురమ్మన్నా వచ్చేసాం ఇంటికి. ఇంటికి మళ్ళీ ఇందూరుకి వచ్చాను. నేను ఇందూరుకి వచ్చి చికెన్ అలా తీసుకెళ్తున్నా. అంటే రేపు అక్క వాళ్ళు వెళ్తున్నారు రిటర్న్ మన్నార్కి. సో దానికోసం వచ్చా నేను. చికెన్ తీసుకొని వెళ్తున్నా. ఇప్పుడు 8 అవ్వడానికి వచ్చేసింది. సో ఇక్కడనే మన వీడియో కూడా ఎండ్ చేద్దాం.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి, ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, లవ్ యూ జాన్.